హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు చేపల కర్రీ తినాలనిపించింది. నాన్ వెజ్కి బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే ఒక రోటీ చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు అదే ట్రై చేయబోతున్నాం. పుల్కా విత్ ఫిష్ కర్రీ. అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఎలా తయారు చేయాలి? చేపల కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ కొంచెం పులుసులా చేసుకొని గ్రేవీ టైప్లో ఇలా రోటీలో కానీ పుల్కాలో కానీ చపాతీలో కానీ నంచుకొని తింటే టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. మేము ట్రై చేసింది చూపిస్తాను, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, సరేనా? పుట్టిన చేప ముక్కల్ని నీట్గా కడుక్కుందాం. మంచిగా ముక్కలు కడుక్కున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుందాం. ముక్కలకు బాగా పట్టేలాగా, నీసు వాసన పోద్ది. చేపల పులుసు టేస్ట్ రావాలంటే ఏం వేయాలో తెలుసా? కారం ఎక్కువగా వేయాలి. మైదా పిండి తీసుకొని అందులో మనకి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడో ఫస్ట్ వాటర్ వేసి తర్వాత పిండి వేసుకోకండి. ఫస్ట్ పిండి వేసుకొని దానికి తగిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ పిండిలో కలిసిపోవాలి. ఆయిల్ పోసుకుందాం. పిండిలో ఆయిల్ బాగా కలిసింది. ఇప్పుడు అందులో తగినంత వాటర్ పోసుకుందాం. వాటర్ కూడా ఎక్కువ పోసేసుకోకండి, కొంచెం కొంచెం పోసి కలుపుకోండి. పిండి రెడీ అయింది, చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. చేసుకునే ముందు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఇంకా స్మూత్గా వస్తుంది రోటీలు అనేది. అరగంట అయ్యింది చూడండి. ఇప్పుడు ఇంకా పిండి ఎంత చేంజ్ అయిందో, కలర్ కూడా ఇంకా స్మూత్గా అయింది. ఇప్పుడు పుల్కాలు తయారు చేసుకోవడానికి చిన్న చిన్న సైజులు చేసుకుందాం. ఫస్ట్ ఇలాగ ప్లేట్లో కొంచెం మైదా పిండి వేసుకోండి, ప్లేట్కి అంటుకోకుండా. తర్వాత సైజులు ఎలా వేయాలో చూపిస్తాడు చూడండి. సైజులన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పులకల కింద చేసుకుందాం. చూడండి, ఫస్ట్ రోటీ కొంచెం మైదా వేసుకొని రెండు వైపులు బాగా అంటించుకోవాలి. అప్పుడే కింద కర్రకినో చెక్కకి అంటుకోదు. సమానంగా చేయాలి మొత్తం 4 సైడ్లు కూడా. మనం పిండి కలుపుకున్న తర్వాత ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత స్మూత్గా వస్తుంది. చూడండి, ఆ ప్లేట్ ఇక్కడ పెట్టే. అలా బెలూన్స్ వచ్చి ఉబ్బినాయి అంటే కాలుతుందని అర్థం. ఈ మాత్రం సరిపోద్ది, ఎక్కువ కాల్చుకున్నా సరే చేదొస్తుంది అంతే.
ఇంత సైజు చేస్తారా? ఇంకా పెద్దవి వస్తాయి. ఫాస్ట్ తిప్పే. బెలూన్స్ వస్తే కాలినట్టు అర్థం అనమాట. తిప్పే తిప్పే. తిప్పు తీసే. చూస్తేనే ఎంత టెంప్టింగ్ ఉన్నాయిరా. నీ అమ్మ అక్కడికి ఇక్కడ బాగా వస్తున్నాయిరా కదా. చూడండి ఎంత బాగుందో, వాసన కూడా అదిరిపోయింది. దానిలో మైదా వేసిరా బాబు. అంతా భ్రాంతియేనా. ఇవాళ నేను కొడతామా? ఈ సైడ్ అంతా ఒకేలా రావాలి తెలుసా. అక్కడంతా రాయి కొట్టేటోళ్ళు. అసలు రోటీ కాంబినేషన్లో నాన్ వెజ్ తింటున్నాం కదా, అసలు పర్ఫెక్ట్గా ఎలా తినాలో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ రోటీ పైన అలాగా నెయ్యి పోసేయండి. పోసిన తర్వాత అయిపోయిందా? నేను అయిపోయిందా అన్న చూడు వచ్చేసింది.